నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం సమ్మర్ స్నాక్గా ఉల్లికాడలతోటి చిట్టి కారం బిళ్ళలు చేసుకుందాం. వేసవి సెలవులు కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు. ఎగ్జామ్స్ రాసొచ్చిన పిల్లలకి అందరికీ హాయిగా ఉంటుంది. ఒక 2 గ్లాసులు పిండి కలిపి కొంచెమే చేసుకుందాం. ఉల్లి ఆకు కారం బిళ్ళల కోసం 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపిండి దీంట్లో వేద్దాం. ఇది రుచి కోసం మాత్రమే. ఇప్పుడు స్పూన్ టిప్తో ఇది జల్లించుకుందాం. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఉంది. ఇప్పుడు ఈ డిష్కి సరిపడేటువంటి జల్లెడిని మనం ఎంచుకున్నట్టయితే ఈ విధంగా జల్లెడ పెట్టుకొని ఇలా జల్లించినట్టయితే మనకు పెద్ద పెద్ద పళ్ళాలతోటి అవసరం ఉండదు. వెంటనే డిష్ పైన మనము మూత పెట్టుకోవచ్చు. ఇలా ఒక డిష్ని తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ పిండిలో మనం 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు పచ్చివి కొద్దిగా ఒక్క చెక్క గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, పచ్చి శనగపప్పు. ఈ శనగపప్పును గంట సేపు నానబెట్టి అరగంట సేపు క్లాత్ మీద ఆరబెట్టాలి. అటువంటి శనగపప్పు 3 టేబుల్ స్పూన్స్. ఉల్లి ఆకు తరుగు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇది మన ఇష్టం వేసుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నిమ్మకాయ సైజు వెన్న. ఇది మనం ఇంట్లో తయారు చేసిన వెన్న అయితే బాగుంటుంది. 1/2 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఉల్లికాడల్లోని తెల్లని భాగం 1 టేబుల్ స్పూన్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, 2 ఇంచులు అల్లం ముక్క. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిలో వేసి మంచిగా కలుపుకోవాలి. ధనియాలు జీలకర్ర ముందుగా మెత్తగా పొడి చేసుకోవాలి. కారం, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉల్లికాడల్లోని తెల్లని భాగం ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పిండిలో వేసి పొడి పిండిని మొదట అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్ద అవుతుంది పిండి. ఇలా అయిన తర్వాత మనం అవసరాన్ని బట్టి కొద్దిగా నీరు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇలా ఉండాలి, ఇలా గట్టిగా ఉండాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. సుమారు 200 గ్రాములు ఉంటుంది. పిండిని ఈ విధంగా కుంకుడుకాయ సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఒక టిష్యూ పేపర్కి కొద్దిగా నూనె రాయాలి. నూనె రాసిన తర్వాత ఉండల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత పైనుంచి ఒక నూనె రాసిన టిష్యూ పేపర్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న డబ్బాతో కానీ గ్లాస్తో కానీ ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు చిన్న చిన్న కారం బిళ్ళలు తయారవుతాయి. పూరి ప్రెస్ ఉన్నవాళ్ళు పూరి ప్రెస్లో చేసుకోవచ్చు. ఇలా చేసుకుందాం కొద్ది పిండే కదా అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. తీసినట్లయితే ఈ సైజులో మనకు తయారు. నూనె చెక్ చేసుకోవాలి, కాగింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈ నూనెలో వేసుకోవాలి. మంటను మీడియంలో ఉంచి వీటిని 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. 2 వైపులా లేత ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవచ్చు. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా రెండో వాయి కూడా వేసుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా ఉంచుకొని తీసుకోవాలి. చూసారండి, మరి చిట్టి కారం బిళ్ళలు రెడీ అయిపోయాయి. దీంట్లో మనం ఎన్నో రకాలు వేసాం. పిల్లలకి అరుగుదలకి ఉండడానికి, పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ బాగుంటుంది. చక్కగా కొంచెం తినగలిగేటట్టుగా మనం చిన్నగా చేసామనుకోండి, కొద్దిగా తినగలుగుతారు. దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే డీప్ ఫ్రై చేసాం మనం. మరి డీప్ ఫ్రై చేసాము అని అంటే కొంచెం సమ్మర్లో ఎనర్జీ కావాలి పిల్లలకి. తర్వాత దాహం వేస్తుందని చెప్పి నీళ్లు కూడా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకొన్ని వేసవి వంటలతో మళ్ళీ కలుద్దాం.